పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓరుగల్లో మటుకు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పొలిటికల్ హీట్ని తలపిస్తుంది వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లాలో కడియం కావ్య బీఆర్ఎస్ టికెట్ తనకి కేటాయించినా కూడా తను కాంగ్రెస్లోకి వెళ్ళింది. కాంగ్రెస్లోకి వెళ్ళినాక కాంగ్రెస్ పార్టీ కూడా తనకి ఎంపీ అభ్యర్థిగా వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది తన పేరు. తర్వాత కట్ చేస్తే ఇటు బీఆర్ఎస్ నేతలు మటుకు చాలా అగ్రెసివ్గా ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్లోకి కడియం శ్రీహరి, కడియం కావ్య వెళ్ళారని చెప్పేసి ఓవరాల్ బీఆర్ఎస్ నేతలు మటుకు తల మీద ఫైర్ అయిన పరిస్థితి నెలకొంది. కడియం కావ్య ఎందుకు కాంగ్రెస్లోకి వెళ్ళాలనుకుంది, అసలు కాంగ్రెస్లో ఎలాంటి హామీ ఇచ్చారు, ఇంటర్నల్గా వాళ్ళకి ఏం జరిగింది, అసలు పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, మనతో పాటు మాట్లాడడానికి కడియం కావ్య ఉన్నారు, అని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఏం జరిగింది అసలు బీఆర్ఎస్ టికెట్ అనౌన్స్ చేసినాక మీరు కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్ళారు? యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ పొలిటికల్ ఎంట్రీ ప్రాక్టికల్గా. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోయినా కూడా పిలిచి మనకి టికెట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు టికెట్ వచ్చినాక కూడా మేము ఇక్కడున్న ఎక్స్ఎమ్మెల్యేని కానీ ఇక్కడున్న లోకల్ నాయకుల్ని కానీ కలవడానికి ఎంతో ప్రయత్నించినాము, కలిసాము. కానీ వాళ్ళెవరు కూడా ఉత్సాహంగా మా కోసం పనిచేసేటట్టు కనబడలేదు. కొన్నిసార్లు వాళ్ళని కలవడానికి వెళ్తే కూడా వాయిదా వేసిన పరిస్థితి, తర్వాత ప్రోగ్రామ్స్ పెట్టుకుందామన్నా కూడా దేనికి కూడా వాళ్ళు ముందు రాలేకపోయారు. ఏదైతే మేము పోటీ చేయము అని చెప్పి లేఖ విడుదల చేసిన వెంటనే అందరు గుంపుగా వచ్చి ఒక చోట కూర్చొని మా మీద ప్రెస్ మీట్ అయితే పెట్టారో అదేవిధంగా అదే ఐకమత్యం వాళ్ళకి ముందు నుంచి ఉండేది ఉంటే కడియం కావ్య, కడియం శ్రీహరి అసలు బయటకు వచ్చే వాళ్ళమే కాదు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి మీ మనోభావాలు దెబ్బతీయడం వల్లనే మీరు వెళ్ళారా కాంగ్రెస్లో? అట్లానేం లేదు. అయితే వాళ్ళ మనసులో ఏమున్నదో అన్నది మాకు స్పష్టమైంది. ఇంకా వీళ్ళు మాకు పని చేయరు అన్నది ఏదైతే మేము నమ్మి బయటకు వచ్చామో అదే నిజమైంది. కొందరు బీఆర్ఎస్ నేతలు మటుకు ఆల్మోస్ట్ మీ మ్యారేజ్ని కూడా వాళ్ళు మాట్లాడారు దాదాపు ప్రజల ముందారు, ఎందుకంటే మతాంతర వ్యవహారం చేసుకున్నారు, తను అసలు ఎస్సీ కానే కాదు అని చెప్పేసి అన్నారు. ఇలాంటి మాటలు మీ వరకు ఏమన్నా వచ్చాయి? అంటే వాళ్ళకి లా తెలియదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన మన కులం మారదు. నేను ఎస్సీనే, అది వాళ్ళు చదువుకున్న వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఏంటంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేద్దాము అన్న ఉద్దేశంతో అట్లా లేనిపోని అన్నీ, ఎందుకంటే మా మీద ఇప్పుడు వీళ్ళు భూ కబ్జాలు చేసిండ్రు, రాయిడిజం చేసిండ్రు, అవినీతి చేసిండ్రు అని చెప్పడానికి ఇంకేం లేదు కదా. అందుకే మా పర్సనల్ లైఫ్లో బయటకు తీస్తున్నారు. అంటే లా ప్రకారం తను మారొచ్చు, మీరు మారొచ్చు, చేంజ్ కావచ్చు, బట్ ఎందుకు మిమ్మల్ని అంత టార్గెట్ చేయాల్సి వచ్చింది? అంటే లా ప్రకారం మ్యారేజ్ చేసుకుంటే క్యాస్ట్ అయితే మారదు కదా. అయితే నేననేది ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు గట్టి సమాధానం చెప్తున్నారు మీకు, మీ మీద ఫ్యామిలీ మీద మొత్తం అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు కాంగ్రెస్లో జాయిన్ అయినాక. వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు బలమైన అభ్యర్థి కడియం కావ్య, బలమైన నాయకుడు కడియం శ్రీహరి అని. సో వాళ్ళని ఎంత ఎక్కువ అంటే అంత మమ్మల్ని తగ్గిస్తాం అనుకుంటున్నారు. కానీ మేము అంతే ఎత్తుకు ఎదుగుతాం అన్నది వాళ్ళకి అర్థమవుతలేదు. మేము బౌన్స్ బ్యాకే అవుతాము. మేము ఆల్రెడీ లీడ్లో ఉన్నామని చెప్పి మాకు పిలిచి మరీ టికెట్ ఇవ్వడం జరిగింది కదా. అంటే వాళ్ళకి తెలుసు. బీఆర్ఎస్లో టికెట్ ఇచ్చింది, ఇటు కాంగ్రెస్లో టికెట్ ఇచ్చింది. అంటే కాంగ్రెస్లో కూడా ఆల్మోస్ట్ 42 మెంబర్స్ వరంగల్ పార్లమెంటు స్థానానికి మాకు టికెట్ కావాలని చెప్పేసి ఫైట్ చేశారు. వాళ్ళందరినీ కాదని కడియం కావ్యకి ఎలా ఇచ్చింది అనుకోవచ్చు? అంటే ఒకటి ఏంటంటే కడియం శ్రీహరి గారి క్రెడిబిలిటీ, క్లీన్ ఇమేజ్. ఆయన కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు. గత 35 ఏళ్ళ నుంచి కూడా చాలా క్లీన్ పాలిటిక్స్ చేశారు, చాలా హుందాగా వ్యవహరిస్తారు, నిబద్ధత కలిగిన వ్యక్తి అన్న ఏదైతుందో అక్కడ మనకి ఇక్కడి నుంచి వచ్చింది కూడా కాదు. అక్కడ మనకి ఏఐసిసి ప్రెసిడెంట్ అయిన మల్లికార్జున్ ఖార్గే గారు, తర్వాత అట్లనే సోనియా గాంధీ మేడం, వీళ్ళందరూ కూడా మనల్ని తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించడం జరిగింది. వాళ్ళ ఆహ్వానం మేరకే మనం వెళ్ళాం, కానీ మనమేం వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేయలేదు. ఓకే, వాళ్ళే పిలిచారా మిమ్మల్ని కాంగ్రెస్కి రమ్మని చెప్పేసి? ఓకే, అంటే స్టేట్ లీడర్సా సెంట్రల్ లీడర్స్? ఇద్దరు. ఇప్పుడు ఏఐసిసి జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి గారు, తర్వాత ఇంకా మిగతా ఇన్ఛార్జెస్ రోహిత్ రెడ్డి అని కేరళ వాళ్ళు, ఇంకా పిసిసి ప్రతినిధులు అందరూ వచ్చారు. బీఆర్ఎస్లో 10 సంవత్సరాలు ఆల్మోస్ట్ కడియం శ్రీహరి అన్ని పదవులు అనుభవించి పార్టీని కన్నతల్లిని మోసం చేసి వెళ్ళిపోయారని చెప్పేసి అంటున్నారు. ఒకటి ఏంటంటే ఫస్ట్ మేము మోసం చేసినామని మేము అనుకోవట్లేదు. ప్లస్ పదవులు అనేది కేవలం కడియం శ్రీహరి గారికి ఇస్తే కడియం శ్రీహరి గారే చేసి అనుభవించి పోయిందన్నది కాదు. ఇప్పుడు ఎవరైతే పార్టీ నుంచి వెళ్ళిపోయారో ఆరూరు రమేష్ గారు కానీ, తర్వాత పసునూరు దయాకర్ కానీ, తర్వాత రాజయ్య గారు కానీ, వీళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద పదవులు ఇచ్చారు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు అన్నీ వాళ్ళే చూసుకున్నారు కదా పార్టీ వాళ్ళు. మరి వాళ్ళు వెళ్ళినప్పుడు ఎవ్వరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లా ఈ విధంగా విమర్శలు చేయలేదు కదా. మీరు అన్నారు ఇప్పుడు ఒక వర్డ్, ఆరూరు రమేష్ అండ్ పసునూరు దయాకర్ రాజయ్య అని చెప్పేసి అన్నారు. వీళ్ళు ముగ్గురు బయటికి వెళ్ళిపోవడానికి టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ వీడి వెళ్ళిపోవడానికి కారణం మెయిన్ కడియం ఫ్యామిలీ అంటున్నారు.
అయితే అక్కడ ఉన్నది నేను లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిన కేసీఆర్ గారి పార్టీ, అది కడియం శ్రీహరి గారి పార్టీ కాదు. మేము వెళ్ళగొడితే వెళ్ళేటోళ్ళు కాదు వాళ్ళు, అది వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళు ఎన్నో చేశారు, వాటిని కాపాడుకోవడం కోసము వాళ్ళ ఆలోచనలు. కడియం కావ్యకి బీఆర్ఎస్ పార్లమెంట్ ఎంపీ స్థానం కోసం ముందుగానే వీళ్ళందరినీ ఏదో ఒక పొమ్మన లేక పొగబెట్టి పంపించాడు కడియం శ్రీ. అంత శక్తి మాకు లేదండి. మేము ఏమైనా పార్టీకి ఎప్పుడైనా నిబద్ధతగానే పనిచేస్తాము, పార్టీ చెప్పినట్టే నడుచుకుంటాము, కానీ అట్లా వ్యక్తులను వెళ్ళగొట్టే రకం అయితే మేము కాదు. మ్యాక్స్ ఇప్పుడు దాదాపు బీఆర్ఎస్ నేతలు ఆరోపించిన వాళ్ళు కూడా ఒకప్పుడు పార్టీ వీడి వచ్చిన వాళ్ళే, కానీ ఇప్పుడు మీరు పార్టీ వీడితే ఎందుకు అంత అగ్రెసివ్గా మాట్లాడతారు? అదే కదా, బలమైన వాళ్ళ మీదనే రాళ్ళు ఎక్కువ వేస్తుంటారు అన్నట్టు మా మీద విమర్శలు ఎంత ఎక్కువ వేస్తే అది అంత తగ్గిద్దామని, బలం అంత తగ్గిద్దామని చూస్తున్నారు, కానీ అది జరగని విషయం. సిట్టింగ్ ఎంపీ పసుండి దయాకర్ తనని కాదని మొన్ననే రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి కూడా తను కాంగ్రెస్కి వెళ్ళారు, తనని కాదని మీకు ఎట్లా టికెట్ ఇచ్చారు? పార్టీలు ఎప్పుడైనా కూడా ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు ఎవ్వరు కూడా ఏ సీటు వదులుకోవాలని చూడరు. వాళ్ళ సర్వేలు, వాళ్ళు ఒక వ్యక్తి పైన ఉన్న ప్రజల అభిప్రాయం ఎట్లుంది, నాయకుల అభిప్రాయం ఎట్లుంది, ఎందుకంటే మేము రావడం లోకల్ నాయకులు కూడా ఆమోదించాలి కదా. ఆ విధంగా అన్ని రకాలుగా మాకు బాగుంది కాబట్టి మమ్మల్ని ముందు గత వేరే ఎవరైతే వెళ్ళారో కాంగ్రెస్కి వెళ్ళి మేము వస్తామంటే కూడా తీసుకొని పరిస్థితి, లేదా ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ వెళ్ళినా కూడా ఆయనకి కూడా అదే పరిస్థితి. అట్లాంటి వాళ్ళని పక్కన పెట్టి మనకి ఇచ్చారంటే అదే మన క్రెడిబిలిటీ. ఓకే, ఇప్పుడు మీకు మీరేమో క్రెడిబిలిటీ అంటున్నారు, ఇప్పుడు వీళ్ళందరూ కలిసి మీకు సపోర్ట్ చేస్తారు? డెఫినెట్గా. యాక్చువల్లీ వీళ్ళందరూ మనం రాకముందు కూడా మన పేరు ప్రతిపాదించి వీళ్ళని తీసుకొద్దాం అనుకుంటున్నాము అని చెప్పి ఇక్కడ ఉన్న మంత్రులని కానీ లోకల్ ఎమ్మెల్యేలని కానీ సంప్రదించినాకనే మనల్ని, అంటే వాళ్ళందరూ ఆమోదించారు. ఓకే, కడియం శ్రీహరి గారు మాకు తెలుసు, ఎందుకంటే అందరు వరంగల్ వాసులే కదా, ముందు నుంచి తెలిసిన వ్యక్తి, మంచివాడు, నెమ్మదస్తుడు అని చెప్పి ఓకే అనుకున్నారు. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ గారు కూడా మీ మీద ఫైర్ అయ్యారు. కడియం ఫ్యామిలీ మీద కంప్లీట్గా అటు హైదరాబాద్లో ఇటు వరంగల్లో వరుస ప్రెస్ మీట్లు పెట్టారు. ఎందుకంటే దళితులకు మొత్తం కంప్లీట్గా మాదిగలకి మోసం చేసిన ఫ్యామిలీ కడియం ఫ్యామిలీ అంటున్నారు. దీన్ని మీ సపోర్ట్? అట్లా ఏం లేదండి. యాక్చువల్లీ మందకృష్ణ మాదిగ గారే చాలా సందర్భాలలో కూడా ఆయన ఒక ఫార్ములా చెప్తారు. ఏంటి అంటే, మాదిగలకి మాలలకి మధ్య చూసుకుంటే నేను మాదిగల సైడ్ ఉంటాను, మాదిగలు ఉపకులాల మధ్యలో చూసుకుంటే నేను మాదిగ ఉపకులాల వైపు ఉంటాను, ఉపకులాలు స్త్రీలు అయితే మహిళల వైపు ఉంటా అన్నాడు. ఆ విధంగా చూస్తే నేను ఉపకులాల నుంచి వచ్చిన మహిళగా నాకు మళ్ళీ సపోర్ట్ తాను. కానీ ఇప్పుడు ఆయన ఎప్పుడో బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఒక బీజేపీ నాయకుడు లెక్కనే మాట్లాడుతున్నాడు తప్ప ఒక మాదిగ దండోరా నడిపించిన వ్యక్తిగా ఎందుకో మాట్లాడడం లేదని నేను భావిస్తున్నాను. ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి కూడా కడియం ఫ్యామిలీకి ఒక్క ఓటు వేయద్దు, ఎవరు మాదిగలు ఎవరు ఓటు వేయద్దు అని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ఆరు రమేష్కి ఓటు వేయాలని చెప్పారు. దీని మీద ఏమంటారు? ఇక అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఆయన పోటీ చేసినప్పుడే ఆయనకి డిపాజిట్ రాలేని పరిస్థితి, ఇక ఆయన చెప్తే విని వేసే పరిస్థితుల్లో ప్రజలు లేరని నేను భావిస్తున్నాను. ఓకే, మీరు ఇప్పుడే లెర్నింగ్, పొలిటికల్ లైఫ్లో లెర్నింగ్, స్టార్టింగ్లోనే ఇంత పంచులు ఎందుకు ఇచ్చారు? లెర్నింగ్ ఎప్పటి నుంచో ఉంది, ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు జరుగుతుంది అంతే. అందుకే ఈ పంచులు అనేది ఏంటంటే సరైన నిర్ణయం తీసుకోవాలి. నేను ఆశ్చర్యపోయినా యాక్చువల్లీ, నాకు బీఆర్ఎస్ టికెట్ అనౌన్స్ అయినాక వచ్చిన మెసేజెస్ కంటే కూడా నేను బీఆర్ఎస్ క్యాండిడేట్గా నేను చేయలేను, నేను విత్డ్రా చేసుకుంటున్నా అన్నప్పుడు అనేక మంది విద్యావంతులు, టీచర్స్, గవర్నమెంట్ డాక్టర్స్, నేనే ఆశ్చర్యపోయినా. అంటే ఇంతమందిలో కూడా ఒక వ్యతిరేకత వచ్చేసింది ఎందుకు అన్నది నాకు అర్థం కాలేదు. కానీ వాళ్ళందరూ కూడా నన్ను కంగ్రాచులేట్ చేసి మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని నన్ను మెచ్చుకుంటున్నారు. కాంగ్రెస్లోకి వెళ్ళినా అంటే మీరు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినప్పుడు మటుకు మీకు నెగిటివ్? కొందరు అంత ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. నాకు తెలిసిన వాళ్ళే కొందరు ఆగిపోయారు, స్తబ్దుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే నేను అందులో నుంచి బయటకు వస్తున్నానని తెలియగానే నాకు ఇట్లా అనేక మంది ఇంటలెక్చువల్స్ చాలా మంది కూడా ఆహ్వానించారు. అంటే వెళ్ళమని చెప్పారు కాంగ్రెస్. ఇప్పుడు ఎట్లుండబోతున్నారు మీరు? కాంగ్రెస్లో నుంచి ఎట్లా అడిగేయబోతున్నారు? ఒక విధంగా నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను నా రాజకీయ జీవితం ఒక జాతీయ పార్టీ నుంచి మొదలు పెడుతున్నాను. గెలుపు అనేది తథ్యం. కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఒక వ్యక్తిగా బలమైన అభ్యర్థిగా వెళ్తున్నందుకు, ప్లస్ మా నాన్నగారి ఇమేజ్, తర్వాత మన 6 గ్యారెంటీలు, సీఎం రేవంత్ రెడ్డి గారి సహకారం, ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, తర్వాత కార్యకర్తలు అందరూ కూడా మనల్ని సపోర్ట్ చేస్తున్నారు. ప్రజలకు కూడా ఏంటంటే వాళ్ళు ఒక్కోసారి పార్టీని చూడరు, అభివృద్ధి కావాలి వాళ్ళకి. అభివృద్ధి ఎవరు చేస్తారు? ప్రజల సంక్షేమం ఎవరు పట్టించుకుంటారో వాళ్ళకే వాళ్ళు ఆమోదిస్తారు, వాళ్ళనే వాళ్ళు గెలిపించుకుంటారు. కడియం ఫ్యామిలీ కంప్లీట్గా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకనంటే కడియం కావ్య, కడియం శ్రీహరి పేరు ఓ పబ్లిసిటీ అయితే మీకు ప్రస్తుతానికి
దాదాపు తెలంగాణ వ్యాప్తంగా తెలిసిపోయారు అనుకుంటా కడియం కావ్య అంటే. దీంట్లో రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లలో కడియం కావ్యకి మొత్తం మూకుమ్మడి దాడిలాగా ఉంది. వీళ్ళని అందరిని ఎలా తట్టుకుని ముందడిగేస్తారు? యాక్చువల్లీ ఈ మూకుమ్మడి దాడి అనేది ఏంటంటే నీటి బుడగ లాంటిదే. అదేం పెద్ద అంత అంటే చాలా డీప్గా ఉన్న పరిస్థితి అయితే ఏం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్కి ఇప్పుడు ప్రస్తుతం క్యాడర్ కూడా లేదు. బీఆర్ఎస్ బలహీనపడింది. ఎన్నో అవినీతి ఆరోపణలో ఇరుక్కుంటుంది. ఫోన్ ట్యాపింగ్ అని, తర్వాత లిక్కర్ కేసు అని, చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉన్నాయి. చాలా వాళ్ళలో ఎంతమంది కేసులో ఇరుక్కొని జైలుకి వెళ్ళే పరిస్థితి ఉందో మనం చెప్పలేము. సో ఇలాంటి సందర్భంలో ఒక ఇంటలెక్చువల్ అమ్మాయి పోయి ఆ పార్టీలో ఎందుకు పోటీ చేస్తుందన్న బాధ కూడా చాలామంది నాకు తర్వాత చెప్పారు. నేను ఎప్పుడైతే వద్దనుకున్నానో అప్పుడు చెప్పారు. కాబట్టి ఈ పబ్లిసిటీ అనేది ఏంటంటే ఇది జనాలలో చాలా బలంగా ఉంది. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఉండాలి, అందుకే కదా వాళ్ళ తీర్పు కూడా మొన్న ఈ విధంగా ఉంది. ఓకే, ఇప్పుడు తీర్పు ఏమో ఇట్లా ఇచ్చింది అంటున్నారు మీరు. మొత్తం బీఆర్ఎస్ అంటే స్కామ్లో అవన్నీ సో అని చెప్పేసి మీరు అంటున్నారు. కడియం బీఆర్ఎస్లో ఉన్నంతసేపు ఆ స్కామ్స్ జరిగినాయని తెలియదు. అయితే ఏంటంటే మనము ప్రజలకి జవాబుదారీగా ఉండాలి. మనం ఒక్కసారి స్కామ్లు ఉన్నాయి అని బయటపడ్డప్పుడు మనం ఇంకా అదే పార్టీలో ఉండి కొనసాగించడం అనేది అయితే వాళ్ళు నైతికంగా వాళ్ళకి ఇప్పుడు మనం ప్రజల దగ్గరికి ఏమని వెళ్తాం. ఇప్పుడు ఆల్రెడీ జనాలందరికీ తెలుసు, మీడియా మొత్తం కూడా వాళ్ళకి తెలిసిపోయేటట్టు చేస్తున్నారు. ఇన్ని ఫోన్ ట్యాపింగ్లో చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారని చెప్పి, లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ కవితక్క గారు ఇరుక్కున్నారు. ఇవన్నీ పెట్టుకొని మనము ప్రజల దగ్గరికి ఏ మొహం పెట్టుకొని వెళ్ళి ఓట్లు అడుగుతాం రేపు? ఓకే, అంటే అడగలేరు, ఓట్లు అడగలేరు ఉద్దేశంతో పార్టీ చేంజ్ అంతే. అయితే ఇప్పుడు నాన్నగారు సపోర్ట్ మీరు తీసుకున్నారా, మీ సపోర్ట్ నాన్నగారు తీసుకున్నారా కాంగ్రెస్లోకి వెళ్ళడానికి? నాన్నగారు చాలా రకాలుగా ఆలోచించారు. ఆల్మోస్ట్ అన్ని నా ఒక్కదాని గురించి అని కాదు, పార్టీలో వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారా లేదా అదొక్కటే కాదు, అనేక విషయాలు ఆలోచించారు. గత 10 ఏళ్ళుగా మేము అధికారంలో గన్పూర్లో ఉన్నా కూడా అభివృద్ధి అనేది ఇంకా 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది కానీ ముందుకు రాలేదు. సో ఈ వరంగల్ దాంట్లో ఏదైతే 7 నియోజకవర్గాలలో 6 కాంగ్రెస్కి వెళ్ళినా కూడా డాడీ ఇంత కష్టకాలంలో కూడా గెలిచారు, ప్రజలు గెలిపించారంటే వాళ్ళు కడియం శ్రేయర్ గారిని నమ్మారు. అభివృద్ధి చేస్తే కడియం శ్రేయర్ చేస్తారని చెప్పి. ఎందుకంటే అంతకుముందు జరిగిన అభివృద్ధి అంతా కూడా కడియం శ్రేయర్ గారు చేసిందే. సో ఆ నమ్మకాన్ని తనకి ఒక కష్టం అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనుకున్నంత విధంగా మనము ముందుకెళ్ళలేము, నేను ఇదే లాస్ట్ టర్మ్ నేను ఇంకా తర్వాత పోటీ చేయను అన్నప్పుడు నేను మళ్ళీ నా మార్క్ ఒకసారి చూపించాలి. ప్రజలు అంతగానం నన్ను 15 ఏళ్ళ తర్వాత నేను ఎమ్మెల్యేగా వెళ్ళినాను కాబట్టి గన్పూర్ని నేను అభివృద్ధి చేసుకోవాలి అన్న ముఖ్య ఉద్దేశము, తర్వాత మా కార్యకర్తల్ని కూడా కాపాడుకోవాలి అన్న మా ముఖ్య ఉద్దేశమే అది. ఆ విధంగా మేము ఒకరికొకరము చర్చించుకొని. తాటికొండ రాజయ్య ఇన్ని సంవత్సరాలు ఏం చేయలేదంటారా గన్పూర్ నియోజకవర్గానికి? నిజమే కదా, అందుకే అప్పుడు కూడా పార్టీ వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు. అందుకే ఏది మొన్న ఎలక్షన్స్లో సర్వేలలో కూడా పార్టీ బాగానే ఉంది అక్కడ, లేదా వ్యక్తులు మార్చాలి, ఇట్లా రకరకాలుగా వచ్చినాయి అప్పుడు. అంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ టైంలో కడియంకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రాజయ్యకి ఎంపీ టికెట్ అనుకున్నారు. ఎమ్మెల్యేగా కడియం గెలిచినాక కడియం కావ్య పేరు చెప్పడంతో రాజయ్య బయటికి వెళ్ళాడు. లేదు, యాక్చువల్లీ ఆయనకి నిజం చెప్పాలంటే అవన్నీ ఊహాగానాలే. ఎవరికెవరేం ప్రామిస్ చేయలేదు ఇట్లా మీకు ఇస్తాము అని చెప్పేసి. వాళ్ళు ముందు మామూలుగా అప్పటి వరకు ఆ పరిస్థితి గురించి ఆలోచించారు తప్ప ఎంపీ గురించి ఏం ఆలోచించలేదు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికైతే కడియం కావ్య ఒకవేళ ఒంటరి పోరు అనుకోవచ్చా? ఒంటరి పోరు బీఆర్ఎస్ది, కడియం కావ్యది కాదు. అంతమంది కలిసినా వాళ్ళు ఒకరికొకరు సహకరించుకోవట్లేదు కాబట్టే నేను బయటకు వచ్చిన. కాబట్టి ఒంటరి పోరు పాపం ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి ఉండబోతున్నారో వాళ్ళదే ఉంటుంది తప్ప కడియం కావ్యకి చాలా ప్రజా మద్దతు ఉంది. ఇప్పుడు మీరే చూశారు ఎంతమంది వచ్చారో మనల్ని కంగ్రాచులేట్ చేయడానికి. రాత్రి అనౌన్స్ చేసినా కూడా ఇంతమంది వచ్చారు. వివిధ వర్గాల నుంచి కూడా మనకి సపోర్ట్ వస్తుంది. అసోసియేషన్స్ అని, తర్వాత గవర్నమెంట్ వాళ్ళు కూడా వచ్చి మనకి సపోర్ట్ చేస్తున్నారు. సో నాది ఒంటరి పోరు కాదు, బీఆర్ఎస్ వాళ్ళదే ఒంటరి పోరు. బీఆర్ఎస్ వాళ్ళదే ఒంటరి పోరు అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, కష్టకాలంలో మేము ఇన్ని రోజులు వాళ్ళకి ఎన్ని పదవులు ఇచ్చినా కూడా మమ్మల్ని మోసం చేసి వెళ్తున్నారు అని అంటే ఏం చెప్తారు? మేము ప్రజల్ని మోసం చేయదలుచుకోలేదు. ఫస్ట్ పార్టీ సంగతి మేము ఎప్పుడూ రుణపడే ఉంటాం పార్టీకి. మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించము. కానీ మేము ఏదైతే జస్ట్ విత్డ్రా చేసుకుంటాం, మేము పోటీ చేయమన్న దానికే వాళ్ళు అంతగానం బయటకు వచ్చి మా మీద ఎన్నెన్నో మాటలు అన్నారు, అనేక రకాలుగా అన్నారు, విమర్శించారు. కడియం శ్రేయర్ ఎట్లాంటి వ్యక్తి అన్నది వరంగల్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే ఏదో ఒక రకంగా అనుబంధం ఉంది. అయినా కూడా అన్ని మాటలు అన్నారంటే వాళ్ళకి ఎంత అక్కసు ఉంది, వాళ్ళకి ఎంత ఇష్టం లేకుండా ఉన్నారన్నది మాకు నిజంగా తెలిసింది. సో మేమైతే ప్రజల కోసమే బయటకు వచ్చినాము, కార్యకర్తల కోసం బయటకు వచ్చినాము. అట్లనే మనం ఏదో ఒక విధంగా మన మార్కు చూపెట్టాలి అభివృద్ధిలో అన్న ఉద్దేశంతో బయటకు వచ్చినాం తప్ప పార్టీని అయితే మేము మోసం చేయలేదు. మేము ఒక్కలమే కాదు, అనేక జిల్లాలలో నుంచి కూడా పెద్ద పెద్ద నాయకులు వెళ్ళిపోయారు. మా మీదనే ఎందుకు ఇంత దాడి చేస్తున్నారు?
ఇదే రేవంత్ రెడ్డిని కూడా కడియం చాలా అగ్రెసివ్గా మాట్లాడారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి తనతోటే కండవా కప్పుకొని వచ్చారు. ఎలా చూడొచ్చు? అయితే ఇది నేను ఒప్పుకోను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ప్లస్ కడియం శ్రీహరి గారికి ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అభిమానం ఉంది. ఎక్కడ కూడా వాళ్ళు మా దగ్గరికి వచ్చి ప్రచారం చేసినప్పుడు కూడా ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా విమర్శించలేదు, పార్టీ పరంగానే మాట్లాడుకున్నారు తప్ప అగ్రెసివ్నెస్ అనేది కూడా అంత ఏం లేదు రేవంత్ రెడ్డి గారి పైన. పాత స్కూల్లో మేము అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి టీడీపీ బ్యాక్గ్రౌండే కదా ఆబ్వియస్గా. కమ్యూనికేషన్ ఉండేనా ఇద్దరికి? మేము ఏంటంటే ఒకసారి ఒక పార్టీకి కట్టుబడి ఉన్నప్పుడు ఆ పార్టీ వాళ్ళతోటే మాట్లాడతాం, అంతేగాని మళ్ళీ వాళ్ళతోటి. ఎందుకంటే మాకు ఇప్పుడు చాలా పార్టీలలో ఎలా ఉంటుందంటే బిజినెస్ పరంగా కూడా పార్ట్నర్స్ ఉంటారు, రకరకాలుగా పార్ట్నర్స్ ఉంటారు. మాకు అట్లాంటివి ఏం లేవు కాబట్టి మేము మా పార్టీకే కన్ఫైన్ అయ్యి ఉంటాం. ఒకసారి ఆ పార్టీ వదిలేసినామంటే మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళాం. కడియం దాదాపు ఓవరాల్గా చూసుకుంటే తన లైఫ్లోనే ఎలాంటి మరక లేదంటున్నారు, కానీ బీఆర్ఎస్ని వీడడం అయితే అది పెద్ద మరక అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మరక మాసిపోతుంది అన్నట్టు, లేకుంటే మరక మంచిదే అన్నట్టు. అది మేము కేవలము ఇప్పుడు ఉంది, ఈ సిచ్యువేషన్లో ఉంది. కానీ మేము ఏదైతే అభివృద్ధి చేస్తుంది, రేపు కడియం కావ్య కూడా ఎంపీగా గెలిచి అభివృద్ధి చేస్తుంది, లేకపోతే వీళ్ళ సమస్యలు పార్లమెంట్లో వినిపించినప్పుడు కడియం శ్రీహరి గారు గన్పూర్ని ఇంకా అభివృద్ధి చేసినప్పుడు ఇవన్నీ మారిపోతాయి. ఇదే తొలి వెలుగు వేదికగా లాస్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు పార్టీ మారే సమస్య లేదు, 74 సంవత్సరాలు మా నాన్నగారికి, బయట 100 పుకార్లు వస్తాయి, మారే సమస్య లేని కడియం కావ్య గారు ఖండించారు. బట్ మాట్లాడిన కొన్ని రోజులకే కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు. అలాంటి పరిస్థితి మాకు కల్పించారు. ఇది ఇంకా నేను ఏం చెప్పాలి, మాకు టికెట్ అనౌన్స్ చేసింది March 13th, 31st వరకు కూడా మనకి ఎలాంటి షెడ్యూల్ లేదు, ఎలాంటి కలుద్దాము ఒక ప్రణాళిక రచించుకుందాము అంటే ఒక్కరు కూడా వచ్చి కలవని పరిస్థితి. తర్వాత రాను గవర్నమెంట్లో కూడా మన గవర్నమెంట్ నుంచి వీళ్ళ మీద రకరకాల కేసులు వస్తున్నాయి బయటికి. ఇవన్నీ చూసినప్పుడు మేము ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఓకే, ఫైనల్గా ఒక ఎంపీ అభ్యర్థిగా మీరు రేపు క్యాన్వాసింగ్ చేయబోతున్నారు వరంగల్ పార్లమెంట్ నుంచి. ఏ విధంగా ప్రజలలోకి వెళ్ళబోతున్నారు? ఒక మహిళగా, ఒక డాక్టర్గా, కడియం శ్రీహరి గారి కూతురుగా, రేవంత్ రెడ్డి గారి 6 గ్యారెంటీలు అమలు చేసే ప్రభుత్వంలో ఒక క్యాండిడేట్గా వరంగల్ లోక్సభ ప్రజలకు నేను ఏం కోరుకుంటున్నా అంటే, మీ అన్ని సమస్యలు తీర్చడానికి నేను ముందుంటాను, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను, మీ కష్ట సుఖాల్లో పాల్గొంటాను, మీ అభివృద్ధి మీకోసము ఎన్నో అభివృద్ధి పథకాలు తేవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు నన్ను తప్పకుండా గెలిపించుకోండి, మీ గొంతుకగా పార్లమెంట్లో నేను మాట్లాడతాను. 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతుంది, కాంగ్రెస్ ఆల్రెడీ ప్రజలను చీట్ చేసింది అని చెప్పేసి ప్రతిపక్ష నేతలు అంటున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కౌలు రైతులకి ఇస్తా అన్నది ఇవ్వలేదు, అదేవిధంగా రైతు రుణమాఫీ చేయలేదు, ఇన్స్టెంట్గా చేయాల్సిన 2 చేయలేదు అని చెప్పేసి అంటున్నారు. దీని మీద అయితే నేను ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారిని మొన్న కలిసినానో అప్పుడు చూసాను, ఆయనకు చాలా మంచి విజన్ ఉంది. తప్పకుండా కూడా ఎడ్యుకేషన్లో కానీ, రైతులకే కానీ, హెల్త్ పరంగా కానీ ఆయనకు చాలా ప్రణాళిక ఉంది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన 2 నెలలు 3 నెలల గ్యాప్లోనే మళ్ళీ ఎలక్షన్స్ రావడం జరిగింది కాబట్టి వాళ్ళకు కూర్చొని సమీక్షలు చేసుకునే అంత టైం కూడా లేదు కాబట్టి ఇవన్నీ చేయలేకపోయారు. కానీ ఇక ముందు చేస్తారు అని నేను. పార్లమెంట్ వరంగల్ నుంచి బరిలో కడియం కావ్య ఏ ప్లేస్లో ఉండబోతున్నారు? అంటే 1st, 2nd, 3rd, ఎందుకంటే ఆల్రెడీ 3rd అని అంటున్నారు వాళ్ళంతా, మీరేమంటారు? అది వాళ్ళు ఉండే పొజిషన్స్ వాళ్ళు చెప్తున్నారు. కడియం కావ్య ఖచ్చితంగా 1st ప్లేస్లోనే ఉంటారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్, ఎందుకంటే మనకున్న మంచి పేరు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న ఒక మంచి ఒపీనియన్, ఇప్పుడు మన లోకల్ ఎమ్మెల్యేస్ మనకి ఇచ్చే సపోర్టు, ఎంత లేదన్నా కూడా లోకల్గా కూడా సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేము, ముందుకు వెళ్ళలేము. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలంటే వాళ్ళ సహకారం అవసరం. ఇవన్నీ కలుపుకుంటే నాకు ఖచ్చితంగా 1st ప్లేసే వస్తుంది. ప్రోటోకాల్ ఎప్పుడైనా డిస్ట్రిక్ట్లో మంత్రులను కలుస్తారు, మీరేంటి రివర్స్గా ఎమ్మెల్యేల నుంచి మంత్రుల దగ్గరికి? లేదు, ఫస్ట్ మేము మంత్రి గారినే కలిసాము. ఫస్ట్ కొండ సురేఖ గారినే కలిసాము. నారాజు గారి ఇంటికి వెళ్ళినట్టు? లేదు, ఫస్ట్ మార్నింగే కొండ సురేఖ మేడంని కలిసినాము. తర్వాత నాగరాజు గారింటికి, నాయన రాజేందర్ రెడ్డి గారింటికి, తర్వాత రేవు ప్రకాష్ రెడ్డి గారింటికి వెళ్ళాము. ఓకే, వీళ్ళందరూ మద్దతు ఎలా ఉంది? బాగుంది, వాళ్ళందరూ మనకి అంతకుముందు నుంచి కూడా తెలిసిన వాళ్ళే కదా, అంటే మీకు సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు శేషన్ గన్పూర్ ఓవరాల్ చూసుకుంటే శేషన్ గన్పూర్ నుంచి 7 నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాలు తిరగాలి మీరు. ఈ 7 నియోజకవర్గాలలో ప్రజలకి ఏం చెప్పబోతున్నారు, పార్టీ శ్రేణులకి ఏం చెప్పబోతున్నారు?
ప్రజలందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే రేవంత్ రెడ్డి గారి మేనిఫెస్టో ఒకటి తయారు చేసి అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేస్తానని చెప్పారో అది ఖచ్చితంగా అమలు చేస్తారు. అలాగే కొద్ది రోజులలో నేను కూడా వరంగల్ మేనిఫెస్టో ఒకటి తయారు చేస్తాను. వరంగల్ లోక్సభ పరిధిలో ఉన్న సమస్యల అంటే గురించి మీ ఓన్గా అభివృద్ధి అని అంటే మేధావులతో కూర్చొని చర్చించి ప్రజలకు ఏమైనా అవసరం ఉందో అవన్నీ చూసుకొని కూడా మేము ముందుకెళ్తాం. అంటే పార్టీ గ్యారెంటీలు కాకుండా మీరు ఓన్గా కూడా మేనిఫెస్టో రెడీ చేస్తారు. అది ఖచ్చితంగా మీరు ఎంపీగా అయితే అవన్నీ నెరవేరుస్తారు. అవును. నెరవేరుస్తారా మళ్ళీ మాట మారుస్తారా? ఇప్పుడు మనం ఏదైనా కూడా గెలవాలి, గెలిచి ప్రజలకి మంచి చేయాలన్న ఉద్దేశంతో మా నాన్నగారు ఇంత రిస్క్ తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి గెలిచినాక మొహం చాటేసేదైతే అసలే ఉండదు. మేము ఇక్కడే ఉంటాము, ఎటు పోము. నేను మా నాన్నగారు ఖచ్చితంగా ప్రజలకి మంచి చేస్తాము, అండదండగా ఉంటాము. ఓకే, ఫైనల్గా మీరు చెప్పేది అయితే ఇది. అంతే. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడున్న ఒక హై టెన్షన్కి తెరపడింది అనుకోవచ్చా? అంతే, తెరపడింది అనుకోవచ్చా? తెరపడింది. మధ్య మధ్యలో కూడా కొన్ని వస్తుంటాయి, చూద్దాం. ఓకే, తొలివెలు ప్రేక్షకులకైతే ఒక కంక్లూజన్ కడియం కావ్య ఇచ్చారు. ఎందుకంటే నానా ఏజ్ ఏదున్నా కానీ తను పోడు పార్టీ మారడం అంటే పరిస్థితులను తీసుకొచ్చింది మటుకు బీఆర్ఎస్ నేతలు తీసుకొచ్చారు. ఎవరు కలిసికట్టుగా మా దగ్గరికి రాలేదు, ఎవరు కలిసికట్టుగా మాతో మాట్లాడలేదు. దానివల్లనే మేము పార్టీ మారాల్సి వచ్చిందని చెప్పేసి కడియం కావ్య గారు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఇది. ఈరోజు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నేను మీ యోగి, వరంగల్.